హైడ్రోస్ హైడ్రా ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ కూల్చేసిందో నాగార్జున బ్యాడ్ టైం అని మాట్లాడుకున్నాం. బట్ ఆ తర్వాత గుడ్ టైం మొదలని చెప్పేసి రీసెంట్గా శోభిత ధూళిపాల్లో అండ్ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అప్పుడు మాట్లాడుకున్నాం. ఆ గుడ్ టైం ఇంకా కలిసి వస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే నాకు తెలిసి రేపు 28వ తారీఖు ఈమె కొండా సురేఖకి సంబంధించి మనం చేసిన కామెంట్ల మీద తీర్పు చెప్పబోతుంది కోర్టు. అండ్ శోభిత ధూళిపాల నాగ చైతన్య రేపు డిసెంబర్ 4న పెళ్ళి. అండ్ ఆల్రెడీ ఈ వేణు అలియాస్ వేణుస్వామి అతనికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జునకు సంబంధించి ఏవైతే ఏంద్రా ఈ టైము, ఏంద్రా ఇబ్బంది అనుకున్నాడో అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి అన్నీ హ్యాపీ 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 అని వస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు జైనా బ్రెవెట్జీ అని చెప్పేసి ఐ థింక్ మేబీ వాళ్ళ పేరు డీటెయిల్స్ తెలిసి తప్ప మనకు క్లారిటీ రాదు. నేను చెక్ చేశాను. తనకు బ్యూటీషియన్ లాగా స్కిన్ కేర్ స్పెషలిస్ట్ లాగా అయితే నాకు అక్కడక్కడ డీటెయిల్స్ కనపడుతూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ తెలియకుండా చూడటం బాగోదు. బట్ అఖిల్కి ఆమెకి మధ్య కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు మన నాగార్జున గారి యొక్క ఇంట్లోనే చక్కగా ఒక మంచి ముహూర్తాన ఎంగేజ్మెంట్ జరిగింది. రింగులు మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే ఉన్నారు. పెళ్లి డేట్ ఏంటి త్వరలో అనౌన్స్ చేస్తారని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అఫీషియల్గా నాగార్జున అనౌన్స్ చేశారు, జైనాబ్ని మా కుటుంబంలోకి స్వాగతించడానికి కుండలేకపోతున్నాము, చాలా చాలా హ్యాపీగా ఉంది, అంటే ఇక వెయిట్ చేయలేము, ఆమెను ఆహ్వానిస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది. అఖిల్ అదే విషయాన్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నాడు. జైనాబ్ అండ్ అఖిల్ ఇద్దరు కూడా లవ్లోనే ఉన్నారు. మేబీ అంతకుముందు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్ కమ్ లవ్ కమ్ ఇప్పుడు త్వరలో పెళ్లి చూపుతాం, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాగార్జునకి సంబంధించి నిజమే పాప ఒకనొక సమయంలో కష్టాలు ప్యాకేజీలు వచ్చిన టపటపాయన మీద పడ్డాయి. ఈరోజు అన్ని సంతోషకరమైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. త్వరలో డిసెంబర్ 4న నాగ చైతన్య శోభితది బ్రహ్మాండంగా పెళ్లి జరగబోతూ ఉంది. అన్నపూర్ణ స్టూడియోలోనే చిన్నపాటి సెట్ లాంటిది వేసి మన నాగార్జున గారికి సంబంధించి వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారికి సంబంధించి బొమ్మ ఎక్కడైతే ఉంది విగ్రహం, ఆయన సమక్షంలోనే పెళ్లి జరగబోతూ ఉంది. సో ఇప్పుడు విషయం ఏంటి, మన అఖిల్కి సంబంధించి 2016లో శ్రేయా భూపాల్ సమ్ పర్సన్ వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయింది. బట్ 2017లో పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి అఖిల్కి సంబంధించి ఎన్ని రకాల న్యూస్లు వచ్చినాయో, వాళ్ళతో డేటింగ్లో ఉన్నాడు, వీళ్ళతో రిలేషన్లో ఉన్నాడు, రకరకాలుగా పాపం ఇవన్నీ చూస్తూ 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 భరించారు. ఇదిగో ఇప్పుడు చక్కగా సైలెంట్గా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పున్నారు. సెలబ్రిటీలకు సంబంధించి మనం ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం, ఇటువంటి మంచి వార్తలు మాట్లాడుకోవాలి కదా. సో అఖిల్ అండ్ జైనాబ్ జీవితాన్ని కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉన్నా. త్వరలో వాళ్ళు పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తే ఒక రిమైనింగ్ మాట్లాడుకుందాం. ఓ పక్క నాగ చైతన్య శోభితది పెళ్లి జరగబోతుంది, మరో పక్క అఖిల్ అండ్ జైనాబ్ది ఎంగేజ్మెంట్ జరిగింది. అండ్ నాగార్జునకు సంబంధించి ఇంతకు మించినటువంటి గుడ్ న్యూస్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అయితే ఏముండవు. ఇవే ద బెస్ట్ అని నాకైతే అనిపిస్తాను.